ఆహా లేదండి, మమ్మల్ని నిన్ననే స్వామి రమ్మని చెప్పాడు, మాకుగా మేము రాలేదు, స్వామి ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే మేము వచ్చాము అని చెప్పారట. అవునా? అసలు మీరు ఎందుకు వస్తున్నారు, రావడానికి గల కారణం ఏంటి, ఏం ఆశించి వస్తున్నారు అని అడిగారు ద్వారపాలకులు. మాకే ఉంది స్వామి, మాకేం కావాలి. ఆయన పవళించి ఉంటారు కదా, సుప్రభాతం పాడి మేలుకొలుపులు కొలపాలనుంది, అంతే, దానికోసమే వచ్చాం అని అంటే పరిశుద్ధులుగా వచ్చాం, నిర్మలమైన మనస్సుతో వచ్చాం, ఆయనకు పాటలు పాడి మేలుకొలుపులు పాడాలి అనేటటువంటి భావనతోటి వచ్చాం అని అంటూ వాయాల్ మున్నం మున్నమ్మా తాదే అమ్మా, దయచేసి మీ నోటితో కాదు అనద్దు అని అంటూ ప్రార్థిస్తున్నారు. నీనేసెనిలై కదవం నీకు, సర్లే పోండి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇస్తే కాదు కాదు, మీరే మీ చేతులతోటి ఆ ద్వారబంధాలను తెరచి మాకు లోపలికి ఆజ్ఞ ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నారు. ఆచార్యులే మంత్ర అర్థ జ్ఞానమును తెరవగలిగినటువంటి వారు, మనం కాదు. నాకు ఆ పుస్తకంలో ఉందండి ఇన్ఫర్మేషను, ఈ గూగుల్స్లో ఉందండి ఇన్ఫర్మేషను, కాబట్టి నేను అన్నీ తెలిసేసుకున్నాను, నాకు వేదార్థం అంతా అవగతమైపోయింది కాదు. ఆచార్యులే ఆ జ్ఞానపేటిక యొక్క తాళం తెరవగలిగినటువంటి వారు, వారి బోధతోటే మనం ఆ జ్ఞానమును తెలుసుకుని పరమాత్మను పొందగలం. అటువంటి ఒక చక్కటి సందేశం, అటువంటి ఒక జ్ఞానం ఈ పాసురంలో మనం పొందగలుగుతాం. జై శ్రీకృష్ణ.